ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరిలో ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఇష్టమైన పర్సన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ మీద ఒక పొసెసివ్నెస్ అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు ఓవర్ థింకింగ్, ఏదైనా చేస్తే కొంచెం ఫోన్ మాట్లాడడం అవాయిడ్ చేసినా, మేబీ పాపం ఏదో ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉండి అటు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానివ్వండి, ఫోన్ మాట్లాడడం కొంచెం లేట్ చేసినా, మనకంటే కొంచెం ప్రయారిటీ ఎక్కువ వేరే వాళ్ళకి ఇస్తున్నారని తెలిసినా, అది మేబీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళల్లో వాళ్ళు డిప్రెస్ అయిపోతూ ఉంటారు, వీళ్ళు మనకు కంప్లీట్గా సొంతం కాదేమో అని చెప్పేసేసి. అలాంటి వాళ్ళు బయట చాలామంది ఇప్పుడు చూస్తున్నాం బయట. దీనికి రీజన్స్ ఏంటి? అయితే రీసెంట్గా ఒక రీల్ కంటెంట్ చూసాను నేను. ఆ పర్టికులర్ హస్బెండ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు కూడా చూసుంటారు, నైట్ వరకు ఇంకా అమ్మాయిని ఎత్తుకొనే ఉంటాడనమాట, వైఫ్ని. వాష్రూమ్కి వెళ్ళినా, ఫోన్ మాట్లాడుతున్నా, తింటున్నా. అంటే అది మనకి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపించారు, అంటే ఎప్పుడు అవైలబుల్ ఉండాలంటే ఇట్లా ఉండాలి అని. ఓకే. అంటే రియాలిటీలో అది పాసిబిలిటీ అవుతుందా? ఎలా అవుతుంది?